ఫిష్ టన్నల్ని అది కూడా మన తిరుపతిలో పెట్టడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బల్క్గా అయితే అన్ని ఫిషెస్ కలిసి ఉన్నాయి. మా బుడ్డిగాడైతే వాటిని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. మా బుడ్డిగాడు వాటిని చూడడమే కాకుండా వాటిని పట్టుకోవడానికి కూడా ట్రై చేశాడు. ఇలాంటి ప్లేసెస్ అయితే పిల్లలకి చాలా నచ్చుతుంది. అదంతా క్లోజ్డ్ ఏరియా కాబట్టి గాలి లేదు, కానీ ఎవరికి ఇబ్బంది ఉండకుండా మధ్య మధ్యలో అయితే ఇలా ఎయిర్ కండిషనర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. నాకైతే ఇక్కడ కనిపించే ప్రతి ఫిష్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డెఫినెట్గా పిల్లలతో అయితే ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే ఎయిర్ కండిషనర్. ఇక్కడ అయితే మనకు అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే చాలా పెద్ద ఫిషెస్ అయితే కనిపిస్తాయి. కొన్ని ఫిషెస్ అయితే మనం గ్లాస్ని ట్యాప్ చేయగానే లేసేస్తున్నాయి, మరికొన్ని అయితే అస్సలు కదలడం లేదు. ఈ ఫిష్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా వైట్ కలర్లో అయితే ఉంది. మా బుడ్డిగాడైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే జలకన్య స్పాట్ అండి. ఈ ఏరియాలో అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఈ ఇయర్ ఎగ్జిబిషన్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీకెండ్స్లో వచ్చాను. సో అందుకని అంత క్లియర్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయలేకపోయాను. ఇక్కడైతే అక్వేరియంస్తో పాటు మనకు 4 మెర్మైడ్స్ అయితే కనిపిస్తారు. 2 మేల్స్ అండ్ 2 ఫీమేల్స్. వీళ్ళ కష్టం అయితే వర్ణించలేనిదే. ఎందుకంటే వచ్చిపోయే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పలకరించడం, పిల్లల్ని హ్యాపీ చేయడం వాళ్ళ కాన్సెప్ట్. మా బుడ్డిగాడిని చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. ఇక్కడైతే సెకండ్ మేల్ మెర్మైడ్ అయితే కనిపిస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇలా కమ్మిలు ఏమీ అడ్డం పెట్టలేదు, ఇప్పుడైతే పెట్టున్నారు. ఇలా పెట్టడం చాలా సేఫ్ అనిపించింది నాకు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క మెర్మైడ్ కూడా పిల్లలతో చాలా బాగా స్పెండ్ చేస్తున్నారు. చూడండి మా బుడ్డిగాడితో అతను ఎలా స్పెండ్ చేస్తున్నాడు. కానీ ఇలా ఎక్కువసేపు వాటర్లో స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఇక్కడైతే 2 ఫీమేల్ మెర్మైడ్స్ అయితే కనిపిస్తారు. అదే అండి జలకన్యలు. ఇక్కడ కనిపిస్తున్న జలకన్య అయితే మేము ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్కి విజిట్ అయినప్పుడు మా బుడ్డిగాడితో ఒక షార్ట్ తీసి